online class. CRT training. 500 plus MNC engaging with KL. KL deemed to be university. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు ఒక రాజకీయం కాదంటూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ ఏజీ నిన్న ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మీద ఆయన క్లుప్తంగా అసలు కేసు విషయం క్లుప్తంగా జరిగినప్పుడు వివరించినప్పుడు ఆయనకు కొంతమంది నాలిక కోస్తా తోలు తీస్తా అని కూడా డైరెక్ట్గా ఆయనకు చంపేస్తానంటూ కూడా ఫోన్లు ఇచ్చేశారు. దీని మీద మనతో మాట్లాడేందుకు ఆయన ఉన్నారు. సార్, అసలు మీరు కరెక్ట్ చెప్తా వచ్చారు నిన్న ప్రెస్ మీట్లో. ఎవరు మీకు బెదిరించారు, ఏంటి అసలు? నిన్న ప్రెస్లోనే మీ మీడియా మిత్రులు చెప్పారు కదా, తెలుగుదేశం వస్తువుని చంపేస్తారని. ఒకటి పేర్లు, నాయకుల పేర్లు ఇప్పుడు చెప్పడం సమంజసంగా ఉండకపోవచ్చు. కాదు, ఆయన బోండా ఉమా. ఐ గాట్ ఇట్ ఇన్ మై ఫేస్బుక్ పంపించున్నారు. తోలు తీసేస్తా, నాలుగు కోసేస్తా. దిస్ ది లాంగ్వేజ్ యూస్డ్. ఓకే, జాతస్య మరణం ధ్రువం. పుట్టినోడు గిట్టక మానడు. ఈరోజు చచ్చిపోతే రేపు రెండు. భయపడతా బతికితే ప్రతిరోజు చావే. ఎస్, ఈ ప్రభుత్వం నన్ను నమ్మి ఈ స్థాయి ఇచ్చి ఈ కేసు నా సమర్థతని నమ్మి నన్ను చేయమన్నది కాబట్టి కమ్ వాట్ మే, ఎంత దాకైనా చేస్తా, చట్టపరంగా చేస్తా. ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్. కేసు పూర్వాపరాలు ఆలోచిస్తే 2015-14 ఎండింగ్కి వచ్చేసరికి ఒక విద్యార్థుల భవిష్యత్తు మీద చలగాటు ఆడుకొని స్కిల్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ విద్యార్థుల యొక్క నైపుణ్యత అభివృద్ధి చేయిస్తామని చెప్పి ఒక ఫేక్ ప్రాజెక్ట్. ఎందుకు ఫేక్ ప్రాజెక్ట్ అంటున్నానంటే, ఒరిజినల్గా దట్ ప్రజెంటేషన్ వాస్ గివన్ బై ఇల్లెందు రమేష్ ఆఫ్ తెలంగాణ టీడీపీ లీడర్. ఇల్లెందు రమేష్ వారు సీఎం గారి దగ్గరికి వచ్చి ప్రపోజల్ పెట్టినట్టున్నాడు. అది మా బేసిక్ ఇన్ఫర్మేషన్. అక్కడి నుంచి దాని ప్రాజెక్టు ఏంటంటే, ఇది ఒక 3,000 చిల్లర కోట్లు, 3,300 కోట్లు టోటల్ ప్రాజెక్ట్. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ట్రైనింగ్ ఎట్సెట్రా, కాస్టింగ్ అబౌట్ 3,300 crores. ఇది సీమన్స్ ఏజీ అంటే జర్మన్ కంపెనీ, ఒరిజినల్ పేరెంట్ కంపెనీ. వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కలిగిపోయి, మేము ఫ్రీగా ఇస్తాం ప్రాజెక్టు, మీరు 10% కంట్రిబ్యూట్ చేయండి అని ఒక ప్రపోజలు. 3,300 కోట్లు, 3,400 కోట్లు జిఎస్టీ ప్లస్ జిఎస్టీ ఏపీ స్టేటు 371 కోట్లు రిలీజ్ చేసింది. 2,300 కోట్లు ఎట్సెట్రా జిఓఎంఎస్ నెంబర్ 4 వచ్చింది. దాని ప్రకారం 90% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ అంటే 3,300 కోట్లు జర్మనీ కంపెనీ ఏజీ సీమన్స్ అనే కంపెనీ దానం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపేణా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్ ఇస్తున్నట్టు, దాని 3,300 కోట్లు 10% ఆంధ్ర రాష్ట్ర వాటా అని చెప్పి జిఓఎంఎస్ నెంబర్ 4 తీసుకొచ్చారు. వాళ్ళ 90% కంట్రిబ్యూట్ అయిన తర్వాత మనం 10% పెట్టాలి. అది జిఓఎంఎస్ నెంబర్ 4 కండిషన్స్. అదే రోజు ఒక ఎంఓయు ఎంటర్ అవుతారు వితౌట్ ఏ డేట్. అదే రోజు నేను ఎట్లా చెప్తామంటే, దట్ కేమ్ త్రూ ఇన్వెస్టిగేషన్. డేట్ లేకుండా ఒక ఎంఓయు రాసుకుంటారు సేమ్ డే. అక్కడి 90% కంట్రిబ్యూషన్ తీసేశారు. ఓన్లీ 371 కోట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని చెప్పి రాజు చేసుకున్నారు. నేను కూడా చెప్పాను కదా, ఇది ఫేక్, చాలా పెద్ద స్కేల్లో చేసింది. ఇప్పుడు నైజీరియన్స్ వీళ్ళు ఉంటారు, మీకు వాట్సాప్లో మీకు కూడా వచ్చి ఉంటుంది మెసేజ్. $1 మిలియన్ నువ్వు ప్రపంచ అందగాళ్ళ ఫోటో నాకు వచ్చింది. వరల్డ్ బ్యూటీ కంటెస్ట్లో గెలిచావు నువ్వు. అదిలా నేనేందిరా వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్లో గెలిచేది? £1 మిలియన్ నీకు గెలిచేసావు ఆ వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్లో. నేను ఆ రోజు నాకు 4 o'clock ఏదో వచ్చింది. ఏదో పోయి చూసి బాగా టాయిలెట్ పోయి చూసి మెసేజ్ ఉంది. చూసుకు తెల్లారిన దాకా నిద్రలే. ఆ రోజు మధ్యాహ్నం దాకా నిద్రలే. వచ్చేసి $1 మిలియన్
పౌండ్స్ నాట్ డాలర్స్ వచ్చింది. తర్వాత సాయంత్రానికి ఒక మెసేజ్ వచ్చింది. ఫస్ట్ వాళ్ళ అకౌంట్ ఇచ్చి 10% ముందర కంట్రిబ్యూట్ చేయండి, ఇది అమౌంట్ 1 మిలియన్ పౌండ్స్లో, అది బ్యాంకింగ్ ఎక్స్పెండిచర్, అది కలిపి మీకు పంపిస్తాము అని. నేనేం పెట్టాను, ఆ 10% కలపబడలేదు, ఆ 90 పంపించమని నేను రాసిన, కలిపి నాకు సరే అంతటితో పత్తలేరు. ఇట్లా చాలామందికి కూడా జరుగుతుంది. ఎగ్జాక్ట్ సేమ్ ఫినామినా దే అడాప్టెడ్ హియర్. 10% మీరు పెట్టండి, 90% నేను తెస్తాను, 3,300తో 10% నువ్వు పెట్టమని జిఓఎంఎస్ నెంబర్ 4. తర్వాత ఏం చేశారు, ఎంఓయూ కుస్తలకి 90% పోయింది, 371 కోటి మనం పెట్టేటట్టు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత అది రకరకాల స్టేజ్లు దాటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వస్తుంది. దెన్ ఫైనాన్షియల్ సెక్రటరీ అబ్జెక్షన్ తీసుకుంటుంది. జియో ప్రకారం 90% వాళ్ళు పెట్టిన తర్వాత 10% మనం పెట్టాలి కదా. మనం 371 కోటి రిలీజ్ చేసేది ఏంది, ఆమె షీ నోటెడ్ అయితే నోట్ ఫైల్స్తా. సో అబ్జెక్షన్ తీసుకుంటుంది. నేను రిలీజ్ చేయను, యాజ్ పర్ ఇది ఇట్స్ ఇల్లీగల్ రిలీజు చేయనని. దెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తాడు చేయండి అని. ఆయన అడిగితే ఏం చెప్తాడు, నేనేం చేసేది, చీఫ్ సెక్రటరీ నాకు చెప్పాడు రిలీజ్ చేయమని. వాళ్ళు ఐఏఎస్ ఆఫీస్లో ఎప్పుడు చాలా తెలివిగా ఉంటారు. ఈ ఫైనాన్స్ సెక్రటరీ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కానీ, సిఎస్ కానీ నోట్ ఫైల్లో సైడ్ రాసేసి ఉన్నారు. సీఎం వీటోడ్ అవర్ అబ్జెక్షన్స్, సీఎం పే ఫోర్త్ విత్ అని సీఎం ఎండార్స్మెంట్ ఉంది అక్కడ. సో సీఎంకి ఆ ప్రిరాగేటివ్ ఉంది. ఎనీ ఫైల్ సర్క్యులేషన్ పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి నోటింగ్స్ ఉన్నాయి, ఈ కెన్ ఓవర్ రూల్ ఇట్ అండ్ రైట్ వాట్ ఎవర్ యు వాంట్. 371 కోట్లు 2 టైమ్స్లో పే చేశారు. అంటే దీన్ని బట్టి అధికారుల హస్తం కూడా ఉన్నట్టే కదా ఈ కేసులో. అధికారుల హస్తం మట్టుకులేదు, అధికారులు ఓవర్ పవర్ అయినారు. అధికారులు ఓవర్ పవర్డ్, ఆల్ దిస్ అఫీషియల్స్ ఓవర్ పవర్డ్. అధికారులు రాయలేదే, ఇవ్వద్దని రాశారే. అధికారులు రాస్తుంటే రాయమని వాళ్ళు రాస్తారు కదా. రాసిన తర్వాత వాళ్ళకు ఇంకో మార్గం లేదు, వాళ్ళు అమౌంట్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఇది గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది పని. జరిగిపోయినాక ఈ 54 షెల్ కంపెనీస్ ఫామ్ అవుతాయి. షెల్ కంపెనీస్ 54 షెల్ కంపెనీస్, కిల్లర్ అని ఒకటి. ఐ షో ది హౌ ది మనీ గాట్ పర్క్యులేటెడ్. 52 షెల్ కంపెనీస్ నుంచి పూనా, ఇది స్కిల్లర్ అనే కంపెనీ, టోటల్గా డిజైన్ టెక్, స్కిల్లర్, ఏపీఎస్ఎస్డిసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వీళ్ళు ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్. అది ఈ అమౌంట్ 370 కోట్లు రిలీజ్ అయిపోద్ది. అది ఫైనల్గా స్కిల్లర్ అనే కంపెనీకి చేస్తుంది. రిటర్న్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని పెద్ద ఇంటెలిజెన్స్ వింగ్ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళకి పోయింది 371 కోట్లు ఎందుకు వచ్చింది వీళ్ళకి ఏపీ నుంచి. వాళ్ళు వెరిఫై చేస్తే షెల్ కంపెనీ, బోగస్ కంపెనీస్ అని తేలిపోయింది. తేలిపోయిన తర్వాత విజిల్ బ్లోయర్ లెటర్ ఒకటి రాస్తారు వీళ్ళకి, అప్పుడు స్టేట్ గవర్నమెంట్కి. అంటే విచారణ అక్కడి నుంచి వచ్చింది. 5/6/2018లో జరిగింది ఇది. వీళ్ళు ఇంకా లెటర్ వచ్చింది. నవల్ యూ కెన్ జూమ్ ఇట్. దిస్ ఈస్ ది వే దట్ మనీ పర్క్యులేటెడ్. రాసుకోండి, ఇది మీకు ఎవరికి డీటెయిల్స్ చేయాలి, మీకు ఒక్కరికే ఇస్తున్నాను. ఎందుకంటే ఐ ఎక్స్ప్లెయిన్. గట్ ఇట్. సో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 371 కోటి 25 లక్షలు ఏపీ, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, డిజైన్ టెక్ వచ్చింది. 371 కోట్లు వచ్చేసింది. సో ఈ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డబ్బు డిజైన్ టెక్ అనే కంపెనీకి 371 కోటి ఒకసారి రిలీజ్, 2 టైమ్స్ రిలీజ్ అయింది. దిస్ కాల్డ్ ఫస్ట్ లేయర్. అక్కడి నుంచి సెకండ్ లేయర్ బిగిన్ అవుద్ది. ఈ డిజైన్ టెక్కి వచ్చిన 371 కోటి సీమన్స్ అనే కంపెనీ ఇవ్వదు. ఇదిగా సీమన్స్, నాట్ సీమన్స్ ఏజీ. తర్వాత ఎల్ఎంఎస్, సిస్వా, ఏసీఐ, అదర్ కంపెనీస్ సెకండ్ లేయర్. ఇక్కడి నుంచి ఈ మనీ పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి 241 కోటి ఒక్క రోజు ట్రాన్స్ఫర్ అయిపోతుంది.
అక్కడి నుంచి 54 కంపెనీకి వెళ్ళిపోతాయి. దిస్ ఇస్ ది ఫ్లో చార్ట్. మేము ఊటే చేయలే కేసు. దిస్ ఇస్ ఫ్లో చార్ట్ హౌ దిస్ 371 crores గాట్ పార్క్డ్ ఇన్ బై వేరియస్ షెల్ కంపెనీస్. ఇది ఇట్టుండగా ఏం చేశారంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఒక షెల్ కంపెనీ రేట్ చేస్తారు పూనాలో. ఇది వచ్చేస్తే ఏంది ఆంధ్ర సొమ్మేంది 371 కోటి ఏంది దోసేసడం అని వాళ్ళు విజిల్ బ్లోయర్ లెటర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్కి రాస్తారు. చూసుకోండి మీ యొక్క సొమ్ము దోసేశారు 371 కోటి ఇన్ ది నేమ్ ఆఫ్ షెల్ కంపెనీస్. ఎవరికి చెప్పారు వాళ్ళు? ఎవరైతే దీనిలో పాత్రదారులో వాళ్ళకి అలర్ట్ కమ్మని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు చెప్పేశారు. అలర్ట్ లెటర్ వస్తుంది గబ్బు ఉన్నారు. వాళ్ళు వదలకుండా మళ్ళీ సిబిఐ ఇన్వాల్వ్ అయింది ఆ స్టేజ్. ఇప్పుడు ఇది కూడా చాలా జిఎస్టీ ఈ ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు, రెజీమ్ రివెంజ్ కాదు, మాకు తెలియదు ఈ కేసు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పట్టుకొని కేసులు రిజిస్టర్ చేసేసింది వాళ్ళందరినీ. చేసిన తర్వాత వీళ్ళకి లెటర్ రాసి ఏపీ స్టేట్ ఫండ్స్ కదా, దొంగ చేతికి తాళం ఇచ్చిన పిల్లి మెడకు రొయ్యలు కట్టినట్టు వీళ్ళు ఏం చేశారంటే ఆ లెటర్స్ని కార్పెట్ కింద పెట్టేశారు. మళ్ళీ ఇంకా తట్టుకోలేక 5/6/2018 అది ఒక కేసు రిజిస్టర్, కేసు కాదు, అండర్ పీసీ యాక్ట్ బిఫోర్ రిజిస్టరింగ్ ఏ క్రైమ్ ఎంక్వైరీ షుడ్ బి కండక్టెడ్ యాజ్ మ్యాండేటెడ్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. దాని కింద 5/6/2018 ఒక లెటర్ రాసేస్తారు. అప్పుడు గవర్నమెంట్ కూడా వాళ్ళదే రాశారు. దాన్ని కూడా కోల్డ్ స్టోరేజ్ పెట్టేశారు. అయిపోయింది. ఈ లోపల ఫైల్ దాని పెట్టేశారు. ఇట్ వాస్ ది థింగ్. అయిపోయింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది అక్కడ ఇక్కడ గలబ అవుతా ఉన్నది కదా, ఏంది అనేది అసలు ఏం జరిగింది 371 కోటి స్కామ్ ఏంది దిస్ గవర్నమెంట్ దాన్ని పర్సూ చేసింది. అప్పుడు ఎన్ని బయటపడ్డాయి, టోటల్ స్కామ్ బయటపడ్డది. కేసు రిజిస్టర్ చేశారు. కేసు రిజిస్టర్ చేసి ఈ 37వ ముద్దాయి 36 మందిని అరెస్ట్ చేశారు, ఈడీలకు పోయారు, జైలుకి పోయారు. తర్వాత స్టంబుల్ అయిన ఎవిడెన్స్ మేము తట్టుకున్న స్టంబుల్డ్ అగేన్స్ట్ మచ్ రిలవెంట్ ఎవిడెన్స్. అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ ఫైల్స్ రిట్రైవ్ చేశాం. షాడో ఫైల్స్ అని ఉంటాయి. దోస్ ఫైల్స్ ఆర్ కాల్డ్ షాడో ఫైల్స్. షాడో ఫైల్స్ రిట్రైవ్ చేశారు. అప్పుడు చూస్తే మొత్తం ఇదంతా బయటపడ్డది. అప్పుడు కన్సర్న్ అఫీషియల్స్ పోయి ఏంది కదా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ 164 స్టేట్మెంట్లు ఇచ్చేశారు. నోట్ ఫైల్స్ మేము రిట్రైవ్ చేసి చూపించాం కదా, ఏది నోట్ ఫైల్. అప్పుడు దే ఆర్ ఫోర్స్ టు యాక్సెప్ట్. అందుకని మ్యాజిస్ట్రేట్ దగ్గర 164 స్టేట్మెంట్లు ఇచ్చేశాడు. చంద్రబాబు రాసి ఉంది. చంద్రబాబు హీ వీటోడ్ అంటే చార్ట్ షీట్లో కాదు, నోట్ ఫైల్ మీద రాసి ఉంది. వీ హ్యావ్ టేకెన్ అబ్జెక్షన్. దిస్ వాస్ ఆస్క్డ్ బై ది ప్రిన్సిపల్ సెక్రటరీ టు ట్రై టు ఓవర్ రూల్ ఇట్. దెన్ వాడు ఏం చెప్తున్నాడు, సిఎస్ చెప్పాడు. సిఎస్ ఏం రాస్తున్నాడు, ఫైల్ వాళ్ళు రాసేసుకున్నారు. సీఎం ఫోర్స్డ్ us to do it. He want immediate disbursement of funds. Though we have brought it to his notice that it is not permissible for release of the amount. అయిపోయిన తర్వాత దీని ఆడిటరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టడమే అది పెద్ద ప్లాను. వెంకటేశ్వరరావుని దీని ఆడిటరు, చంద్రబాబు టీడీపీ ఆడిటర్ ఒకటే, పార్టీ ఆడిటర్ సెట్ చేశారు. గంటా సుబ్బారావు పిఏ ఆఫ్ చంద్రబాబు, వాడిని ఎండి చేసేసారు. హీ హెల్డ్ 2 పోస్ట్. సో ఫైనల్గా అట్టుపోయి డబ్బు అది ఐఎమ్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్ దట్ ఇట్ రీచ్డ్ హైదరాబాద్ టేస్ట్. ఇంకా ఐ డోంట్ వాంట్ టు గో ఫర్దర్ ఇన్ టు దట్. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే ఇచ్చేశాడు, దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు వీళ్ళంతా అని వాళ్ళ వాదన. ఏ ముద్ద అయినా నేను చేశాను ఈ ప్రపంచంలో ఒప్పుకుంటే ఇది ద్వాపరయుగము కలియుగం బిగినైన రోజు తెలుసా మీకు? ఇప్పుడు ఎండ్ అయింది. ద్వాపరయుగం ఆఖరి రోజు, కలియుగం ముందర రోజు. ఆ ముందర రోజు అన్నదమ్ములు ఇద్దరు పంచుకుంటారు పొలం. పంచుకుంటే దున్నుకుంటుంటారు. అది ద్వాపరయుగం ఎండ్ అయిన రోజు. అది దున్నుకుంటుంటే గెనింగ్ కూడా సరిగా వేసుకోరు. నాగేళ్ళకు మంచి పెద్ద లంకి మీన్ దొరకద్ది వజ్రాలతో. తమ్ముడు దున్నుకుంటూ దొరికింది. తమ్ముడు వచ్చి నాకు వద్దిది, మా అన్న నువ్వు తీసుకొని నీ పొలంలో పడ్డది అంటాడు.
అన్న ఒప్పుకోడు, నీది ఇది నువ్వు తీసుకోమని. రాజు దగ్గరికి పోతారు, ఎవరు తీసుకోవాలని, ఎవడికి తమ్ముడు అన్నదంటే అన్నకు తమ్ముదంటే. రేపు రండి అంటాడు ఆయన, ఇది వాయిదా వేసి. తెల్లారి వస్తే కొట్టుకుంటుంటారు నాదంటే నాదని. సో ఆ రోజు ద్వాపరయుగం ఎండ్ అయిపోయింది, కలియుగం బిగిన్ అయిందని అది ఫస్ట్ డే. ఇది కలియుగం కదా, ఎవడైనా తప్పు చేస్తే నేను తప్పు చేశాను, నేను అన్యాయం ఇరుక్కొని చెప్పు నేను చేసేది సత్యకాలం కాదు కదమ్మా. ఎస్, ఐ షో ది నోట్ ఫైల్స్. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఏజెన్సీ కదా పట్టుకున్నది, సిబిఐ సెంట్రల్ ఏజెన్సీ కదా పట్టుకున్నది, ఈడీ సెంట్రల్ ఏజెన్సీ కదా పట్టుకున్నది, వాళ్ళు కదా రాసింది. దీన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి కింద దిద్దుతున్నారో నాకు అర్థం కావట్లే. దిస్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, దిస్ వాజ్ అలర్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ బిఫోర్ ది రెజీమ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఈ కేసు చూసినప్పటి నుంచి ఎందుకు మీకు బెదిరింపులు వస్తానే ఉండే కదా? మీరేమైనా వాళ్ళ మీద ఏమైనా కేసులు ఏమైనా ఈ కేసు చాలా బెదిరించే వాళ్ళని పట్టించుకోరంటారా? అది ఒకటే చెప్తున్నా అండి, ఈ కేసు ఇంత అంటే ఏమనుకోబాకండి, సెల్ఫ్ డబ్బా సమర్థవంతంగా చేయడంలో నా పాత్ర చాలా ఉంది. అది ఖచ్చితంగా ఇష్టం లేదు వాళ్ళకి. కాబట్టి నన్ను ఎలిమినేట్ చేసినా, నన్ను భయపించిన 2 రకాలు ఉంటాయండి వారి యొక్క పవర్, మీడియా పవర్. మేనేజ్ ఆర్ మెలైన్, 2 ప్రిన్సిపల్స్. అంటే మీకు చెప్పడం, ఫస్ట్ దే ట్రై టు మేనేజ్, ఇఫ్ దే ఫెయిల్ ఇన్ మేనేజ్మెంట్ దే మెలైన్ యూ. అదే ప్రిన్సిపల్ ఈ రోజు దాకా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. మేనేజ్ ఆర్ మెలైన్. ఎవడైతే మేనేజ్ కాడో వాళ్ళు మెలైన్ చేస్తారు. అది వాళ్ళ బేసిక్ థమ్ రూల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. సమర్థవంతంగానే చేశా, కానీ కేసు రాయడం, రిమాండ్ నాకై సంబంధం ఉండదండి, అది పోలీస్ చేసుకునే పని. వాళ్ళ ఉదయం రిమాండ్ చేసేటప్పుడు ముద్దాయిని తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఇస్తారు రికార్డు. అప్పుడు దానిలో ఏముందో చూసి చదివినటువంటి నా పని. సుధాకర్ రెడ్డి గారు అసలు భయపడే ప్రసక్తే లేదు. చట్టం కోసము ఏమైనా పోరాట, కానీ ఇలాంటి బెదిరింపులు పెద్ద పదం, కానీ కోర్టులో పోరాడతా, న్యాయం పక్క పోరాడతా, చట్టం పక్కన నిలబడి పోరాడతా. వీధి పోరాటాలు నేను ఎట్లా చేస్తానండి? చెయ్యి. వాళ్ళు వీధుల్లోకి లాగితే వీధుల్లోకి ఇంక లాగినప్పుడు నేను వీధుల్లో వచ్చి పడతాను కదా, తప్పదు కదా. అదే నేను ఇందాక కూడా చెప్పింది. నేను ప్రెస్ కాన్ఫరెన్సెస్లు అక్కడ ఇక్కడ పెట్టాల్సిన పని లేదు. నా వాదన కోర్టు వరకు పరిమితం కావాలి. మీరు ఇదిలోకి తెచ్చేశారు కేసు. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే సుధాకర్ రెడ్డి గారు ఆయన హోదా ప్రకారం ఇది చేయడం లేదు, పొలిటికల్గా వచ్చేసి ఆయన జగన్కు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు, ప్రభుత్వం వైపు ఆయన మాట్లాడడం లేదు అన్నట్టు. ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నేను మాట్లాడాలా, దానిలో ఆశ్చర్యం లేదు. మాట్లాడకపోతే ఆశ్చర్యం. నేను ప్రభుత్వం తరఫున మాట్లాడితే, ప్రభుత్వం తరఫున పోరాడకపోతే నేను ద్రోహం చేస్తున్నా. నా వృత్తి తరఫున నేను ప్రభుత్వం తరఫున పోరాడాలి. వాళ్ళు పెట్టిన కేసులు సమర్థవంతంగా ముందరకు తీసుకోవాలి. వాళ్ళ కేసులు ప్రాపర్గా నేను కోర్టులో ప్రజెంట్ చేయాలి. చేయకపోతే తప్పు. సమర్థవంతంగా కోర్టులో పోరాడడం అనే పదం వద్దు, ప్రజెంటేషన్. ఐ షుడ్ హ్యావ్ టు డూ ఇట్. అది చేయకపోతే తప్పు చేసిన. చివరి సార్, కనకమేడలో స్పందించి ఆయన ఏదో సవాల్ విసిరినట్టు, దాని మీరు ఆయన కనకమేడల్లో ఉన్నాడు, నేను కట్టిక నేల మీద ఉన్నా. నా స్థాయికి దిగజారిపోయి నాకు సవాలు విసరడం అంటే నా లెవెల్ పెంచాడు ఆయన. కనకమేడల్లో కనక రవీంద్రబాబు కట్టిక నేల మీద ఉండేవాడిని నేను. కానీ ఆయన చట్టాలు రచించి చట్టాలు ఇంటర్ప్రిటేషన్ మర్చిపోయినట్టున్నాడు పాపం. అది ఆయన తప్పు కాదు. చట్టాలు రాసి, చట్టాలు తయారు చేసి చట్టాలు ఇంటర్ప్రిట్ చేయడానికి తప్పు చేసినట్టున్నాడు. డైరెక్ట్గా మీకే ఫోన్ చేశాడు? నాకు చేయడు, ఫేస్బుక్లో పెట్టు. ధైర్యం ఉండదు, ఖచ్చితంగా ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. దానికి సంఖ్య సమస్య. ఫేస్బుక్లో పెట్టు. ఒక్కడేందండి, ఈ వందలు. ఒకరైతే ఒక్కటి కాదు, ఇది రెగ్యులర్ రొటీన్ అయిపోయింది నాకు. చూసుకోవడం మరి రఘురామకృష్ణరాజు ఒక ఆయన, ఈయన ఒక ఆయన. వాళ్ళు పాపం చంద్రబాబు ఈదులో పెట్టేది వాళ్ళే.
ఆ టీవీలో కూర్చొని పనికిమాలిన డిబేట్లు పెట్టి చేతకుండా మాట్లాడి ఈ కేసులు తీసుకొచ్చి నలుగురు నోళ్ళలో నానిపించి ఈయన చెప్పాడు కదా సవాల్, ఎక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో వీళ్ళ గురించి కాంప్లిసిటీ ఉందని రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా రాసి ఉంది. అది రైటేను మేము ఇంటర్ఫేర్గా డిక్లరేటివ్ ఇంటర్ఫేర్ అంటే ఎండార్స్ చేసినట్టే కదా పాపం. సో వాళ్ళు విసరుతుంటారు వీళ్ళు పాపం. ఏంటంటే వాళ్ళ బాధలో రాజ్యసభలో ఎలక్షన్స్ వస్తున్నాయి, అంత గట్టిగా నిలబడి మాట్లాడకపోతే రాజకీయం కదా, వాళ్ళ రాజకీయం నాది కాదు. రాజకీయం అరాజకీయం నాకు తెలియదు, కానీ లెట్ us హ్యావ్ సింపతి. వాళ్ళ పాపం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు తప్పు పట్టకూడదు వాళ్ళని. ఇది పరిస్థితి. ప్రభుత్వం సంబంధించిన నిధులు దుర్వినియోగం జరిగింది ఖచ్చితము. చంద్రబాబు నాయుడు దాంట్లో స్వాహా చేసింది కూడా దీనికి 100% కరెక్ట్ అని సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.